బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో పీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. పీఆర్ఎస్ మేయర్ పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు నేతలు చేరిపోతున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. జెడ్పీడబ్ల్యూ ఎంసీ మొత్తంలో కార్పొరేషన్ సంఖ్య 66 కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 4 మాత్రమే. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మేయర్ కుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చూస్తున్నాం. వరంగల్లో పీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ మేయర్ పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు నేతలు చేరిపోతున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు టచ్లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. జీడబ్ల్యూఎంసీ మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 66 కాగా గత ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది మాత్రం 4 స్థానాలు మాత్రమే. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మేయర్ కుండూరు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో పీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ కు మేయర్ పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేటర్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు నేతలు చేరిపోతున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇంతమంది పార్టీని వీడటానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? గ్రేటర్ వరంగల్ మేజర్ సీట్ అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి మొత్తానికైతే అధికారం లక్ష్యంగా కూడా వెళ్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ వరంగల్ మేజర్ అంటే డిప్యూటీ మేజర్ గా ఉన్న ఫర్హీనాతో పాటు కూడా మరో 20 మంది కూడా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పూర్తి కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 20 మంది కార్పొరేటర్లు మారి మొత్తానికైతే కార్పొరేటర్లు అంటే మున్సిపల్ పీఠం మేయర్ పీఠం పై కూడా కాంగ్రెస్ అంటే అధిష్టానం అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. పీఠం అంటే మేయర్ పీఠం లక్ష్యంగా కూడా పావులు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో చేరుతున్న అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇవాళ కార్పొరేటర్లే చేరునున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 8 కార్పొరేటర్లు అయితే నాయని రాజేందర్ రెడ్డి అంటే నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో అంటే వారితో పాటు కూడా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన 3 కార్పొరేటర్లు కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఇవాళ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ గా ఉన్న పర్వీనా కూడా వీళ్ళందరూ అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తానికైతే ఇవాళ మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ అంటే గ్రేటర్ వరంగల్ లో కూడా కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొత్తానికైతే
బీఆర్ఎస్ అయితే బిగ్ షాక్ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే 3 రంగుల జెండా కూడా ఆ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పీఠంపై ఎగురుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 20 మంది కార్పొరేటర్ రాకతో కూడా ఒక అంటే ఈ గతంలో కూడా ఒక కట్టుబడి నిమగ్నత లేకుండా కూడా ఏ గల్లీలో కూడా ఏ కార్పొరేటర్ డివిజన్ లో కూడా ఎలాంటి పనులు చేయలేదనే ఆవేదనతో కూడా ఇవాళ కార్పొరేటర్ అయితే నేరుగా అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యే మంత్రుల సమక్షంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇవాళ 20 మంది కార్పొరేటర్లు చేరేందుకు మొత్తానికైతే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అంటే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గ్రేటర్ వరంగల్ డివిజన్లన్నీ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి దిశలో సాగేందుకు కూడా వీళ్ళంతా పార్టీ మారే దిశగా కూడా అడుగులేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్ కు చాలా ప్రియాటిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే 2 మంత్రులు మహిళా మంత్రులను చేసిన ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గ్రేటర్ వరంగల్ మొత్తం ముందు అంటే అభివృద్ధి దిశగా మారుతున్న నేపథ్యంలో కూడా గులాబీ నేతలైతే కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఒకరు ఇద్దరిగా కూడా మొత్తానికి కాంగ్రెస్ లో కూడా వలసలు ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పైన కూడా ఒక ముసలం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అరుణ్ స్వామి, అయితే ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చే వివిధ రకాల ఎన్నికల్లో ఒక భాగమే అనుకోవచ్చా? ఖచ్చితంగా వరుణ్, ఇప్పుడు ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిపే విజయంగా కూడా ముందుండడానికి కూడా కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది. అధికారం పీఠాన్ని కూడా మళ్ళీ కైవసం చేసుకోవడానికి కూడా ఎనలేని విధంగా కూడా శ్రమిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా కూడా స్వపరిపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో నుంచి సోనియా గాంధీ రాజ్యంలోకి అడుగు పెట్టాలనే దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగులెత్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ గ్రేటర్ వరంగల్ లో కూడా 3 రంగుల జెండా మళ్ళీ ఎగరడానికి కూడా అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా ఎగరడానికి కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అనుకోవచ్చు. ఎందుకంటే గులాబీ నేతలను అయితే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి గులాబీ నేతలు అయితే కాంగ్రెస్ కు వంచగలుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కార్పొరేట్ కలిసి ఇవాళ మంత్రాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరుణ్ రైట్ స్వామి, అయితే ఇంకొంతమంది కూడా చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది, సమాచారం అందుతుంది. ఎవరెవరు వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా, లేదంటే సముచితంగా అందరూ ఏకతాటిగా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ వరుణ్, ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే పేర్లు ఎవరికి అంటే రాష్ట్ర మంత్రాలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పేర్లు అయితే బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర మంత్రాలు రానున్న ఎన్నికల నేపథ్యంతో కావచ్చు. ఇప్పుడు తర్వాతకి అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా గ్రామ పంచాయతీలు అంటే మొత్తం గ్రామ పంచాయతీలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ ముందస్తు ఒక ప్లాన్ గా ఒక ప్రిపేర్ గా కూడా మొత్తానికైతే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నేతలతోని కాంగ్రెస్ అంటే ఎమ్మెల్యేల మంత్రులతోని కూడా డైరెక్ట్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా వీళ్ళంతా వలసలు వెళ్లే ముసలంగా అంటే వలసలు వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కార్పొరేటర్లు అయితే ఒకసారిగా అంటే గతంలో కొండ సురేఖ అక్కడికి అంటే కొండ సురేఖ ఎంట్రీ అంటే తూర్పులో ఎంట్రీ కావడంతో కూడా ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సీఎం మన రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి గ్రేటర్ వరంగల్ కూడా ఒక మంత్రిగా తిరిగి రావడంతో కూడా ఒక్కసారిగా వరంగల్ తూర్పులో కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే కార్పొరేటర్లు అయితే ఇవాళ కొండ సురేఖతో సాధ్యమవుతుందని చెప్పి కూడా అప్పటికే రాష్ట్ర మంత్రాలు కూడా జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఇదంతా రాష్ట్ర విషయాలంతా మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా చేరవేసిన పరిస్థితి అయితే మంత్రులకు ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళందరూ అంటే మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో కూడా రాత్రే మొత్తానికైతే వీళ్ళను కార్పొరేటర్లు అయితే అక్కడికి వెళ్లి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి కూడా అక్కడ డైరెక్ట్ గా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రాలు కూడా వివిధ కోణాల్లో కూడా ఆలోచించి కూడా మంత్రాలు జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేటర్లు అంతా ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్.